ఒక యువకుడు ట్రైన్లో జర్నీ చేస్తుంటాడు. అతని పేరు డాక్టర్ డాష్ అనుకోండి, రవిచంద్రో కృష్ణకిషోరో ఏదో ఒకటి పేరు పెట్టుకేసుకోండి. అతను ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు ఎదురుగా ఒక నడి వయస్కుడు అతని భార్య కనిపిస్తారు. అతని భార్య ఇతన్ని ప్రొవోకేట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇతను చూస్తూ ఉంటాడు. తనకి పాత జ్ఞాపకాలు ఏవో చెవుల్లో హోరెత్తిస్తూ ఉన్నట్టు ఉంటాడు. అంతలో అతను ఈ నడి వయస్కుడు తన భార్యని బయటకు ఇంకో సర్దుకో, అలా సర్దుకో, ఇలా సర్దుకో అంటూ ఉంటాడు. కానీ ఈ మధ్యలో ఆవిడ ఒకసారి ఒక స్ట్రోక్ ఇస్తుంది మాటల రూపంలో. దెబ్బకి అతను సైలెంట్ అవుతాడు. ఇక్కడ స్క్రీన్ ప్లే. ఆడవారిని మీ ఇష్టం వచ్చినట్టు మీరు కంట్రోల్ చేయాలనుకుంటే ఒక మాటతో నోరు మూసేస్తారు అనుకుంటూ ఈ డాక్టరు అయినటువంటి యువకుడు ట్రైన్లో కూర్చొని ఆమె తనని ప్రొవోకేట్ చేస్తున్న విషయం గ్రహిస్తాడు. ఇంతలో ఉన్నట్టుండి లైట్లు ఆరిపోవడం, ఆ తర్వాత ఏదో జరుగుతున్నట్లు భ్రమ, ఆ తర్వాత అతను ఆమెతో రొమాన్స్ చేస్తున్నట్లుగా ఉంటాడు. అయితే సడన్గా కొట్టండ్రా వీడిని, ఇంత పని చేస్తాడా, నా భార్య మీద చేస్తాడా అంటూ అరుపులు వినిపిస్తాయి. టక్కన కళ్ళు తెరిచి చూస్తాడు. అంతా కళ. కానీ అతను ఊహించుకున్నాడు కళని. అతను నిజంగానే ఆమెకు దగ్గర అయ్యాడు. మిగతా వాళ్ళందరూ పిచ్చకొట్టుడు కొట్టి స్టేషన్లోంచి బయటికి పడేస్తారనమాట. బయట పడేసిన తర్వాత మెల్లిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్తుంటే అక్కడ ఒక రైల్వే స్టేషన్కి దూరంగా తనని విసిరేవేయబడ్డాడు అని అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఆ స్టేషన్ పేరు చూస్తాడు, కృష్ణాపురం రైల్వే గేట్. అది చూడగానే మనవాడికి ఏదో పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. చెవుల్లో వీ అని పిలుస్తున్నట్టు ఒక దయ్యం సౌండ్. ఇదంతా స్క్రీన్ ప్లే అనుకోండి. కళ్ళు మూసేసరికి ఎక్కడో పడి ఉంటాడు, స్పృహ తప్పి పడిపోయి ఉన్నట్టుండి చూస్తే తన బెడ్ దగ్గర ఎవరో నిలబడినట్టు, అస్పష్టమైన ఆకారాలు, తనని పిలుస్తున్నట్లు, తనని ప్రేమగా లాలిస్తున్నట్టు అనుకుంటూ ఉంటాడు. తనని ఎవరో ముద్దాడబోతున్నట్టు కూడా ఊహిస్తాడు. ఉన్నట్టుండి సడన్గా కళ్ళు తెరిచి చూస్తాడు. ఎందుకు అంటే తలుపులు తెరిచి చూసేసరికి ఒక ఆయన వస్తూ ఉంటాడు, పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన, అప్పుడే లేచావా, నీకు ఇప్పుడే మెలకువ రాదనుకున్నాను అంటాడు. అయితే ఈలోపు ఏం జరుగుతుందంటే మనవాడు అంతా కలగన్నాను అనుకుంటాడు. కానీ తన ఒంటి మీద ఉన్నటువంటి వేరే వ్యక్తి పట్టుకున్నట్లుగా కొన్ని చారాలు గమనిస్తాడు. ఇంతకీ ఏం జరుగుతుంది అక్కడ అనుకుంటూ ఉంటాడు. ఆ వచ్చినటువంటి వ్యక్తి, నేనే నిన్ను ఇక్కడి నుంచి తీసుకొచ్చాను, డాక్టర్ అయి ఉండే నువ్వు ఇలా కలగంటూ ఎందుకుంటావు అనగానే సడన్గా అసలు నేను కలగంటున్నాననే విషయం ఇతనికి ఎలా తెలిసిందని ఊహించుకుంటూ ఉంటాడు తనలో తనే. ఇదంతా నాకు ఎలా తెలిసిందంట అనుకుంటున్నావా అంటాడు ఆ పెద్ద ఆయన. ఇతనికి మళ్ళీ మరో షాకు. ఆలోచనలను గమనించే యంత్రం ఏమన్నా ఉందా ఇందులో అని, అతని మనసులో ఏమైనా ఉందా అని. ఇలాంటి స్క్రీన్ ప్లే జరుగుతూ ఉండగానే సడన్గా ఒక పెద్ద వ్యక్తి, 7 అడుగులు ఉన్న వ్యక్తి, కాళ్ళు చూస్తే ఒక ఆటవిక జాతిలాగా ఉండేవాడు, వస్తాడు. భయపడకు, ఇతను మన మనిషే, పని మనిషి అని చెప్తాడు. ఈ పని మనిషి అదో రకంగా చూస్తూ ఉంటాడు మనవాడిని. అయితే ఆయన ఎవరు, మన పెద్ద ఆయన వచ్చేసి, నేను నీకు తినడానికి ఏమైనా తెస్తాను, పాలు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను అంటాడు. మన వాళ్ళ సందేహం, అదేమిటి ఇప్పుడే కదా నేనేదో తిన్నాను అనుకుంటాడు. ఇంతకీ అతను తిన్నాడా లేదా, ఈ పెద్ద ఆయన ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇది కథలోని మొదటి భాగం అన్నమాట. ఇలాంటి తరహా క్రైము, సస్పెన్సు, ఇది క్రైమ్ కాదు, హర్రర్ ఏమో, థ్రిల్లర్ ఏమో, సస్పెన్సు. ఏంటి ఇతని క్యారెక్టర్ ఏంటి, ఏం చేయబోతున్నాడు, ఆ ఊరిలోకి ఎందుకు వచ్చాడు, ఆ ఊరి గేట్ చూడగానే అతనికి ఎందుకు జ్ఞాపకాలు ఏదో ఉన్నట్టు ఎందుకు అనిపించింది. ఇలాంటి సస్పెన్స్ నవల ఒకటి ఉంది. ఇది సినిమాకి సరిపోతుందా? ఇలాంటివి బోలెడని కనిపిస్తూ ఉంటాయి మనకు. మన వాళ్ళు కథలు లేవు అనుకుంటూ కథలు లేని పరిస్థితిలో కూర్చొని ఉంటారు. నిజానికి చాలా కథలు ఉన్నాయి, అందులో ఇదొకటి. బాయ్.